క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ముగిసింది. ఐపీఎల్ 2024 రెండో రౌండ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 రెండవ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టోర్నీలో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే 21 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. తాజాగా మిగిలిన 53 మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. సీజన్ మొత్తం మన దేశంలోనే జరగనుంది. మే 26న చెన్నైలో ఫైనల్ జరుగుతుంది. చెన్నై చిదంబరం స్టేడియం మే 24న క్వాలిఫైయర్ 2కి కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మే 21, 22 తేదీలో అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించామని వెల్లడించారు. అలాగే మిగిలిన మ్యాచ్లు మరుసటి రోజు ఏప్రిల్ 8 నుండి అంతరాయం లేకుండా జరుగుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ తొలి మ్యాచ్ని మలి విడతలో కూడా ఆడనుంది. ఏప్రిల్ 8న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ మే 19న జరగనుంది. చివరి లీగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఈసారి తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఫుల్ క్రికెట్ మజా కానుంది. గతంలో మాదిరిగానే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్లన్నీ ఉప్పల్లో జరగనున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి తమ హోమ్ గ్రౌండ్గా వైజాగ్ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వైజాగ్లో ఢిల్లీ 2 మ్యాచ్లు ఆడనుంది. హైదరాబాదులో మార్చి 27న, ఏప్రిల్ 5న, ఏప్రిల్ 25న, మే 2న, మే 8న, మే 16న, మే 19న మ్యాచ్లు జరగనున్నాయి. ఆయా తేదీల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తలపడనుంది. 17 మ్యాచ్లలో మొత్తంగా హైదరాబాద్లో 7 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక వైజాగ్లో మార్చి 31న, ఏప్రిల్ 3న 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి.